సౌత్ సోల్ను అర్థం చేసుకోవడంలో బీజేపీ ఇప్పటికీ విలన్ అవుతుందని రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. అన్నాడీఎంకేలో చీలిక, రిసార్ట్స్ రాజకీయం, విజయ్కు వెల్లువెత్తిన మద్దతు, విజయ్కు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని విశాల్ ఫైర్ అయ్యారు. మళ్ళీ ఎన్నికలు రావాలా, శ్రీధర్ వేంబు సంచలనం అయితే మరి స్పష్టం చేశారు అని చెప్పి ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే మమతా బర్తరఫ్, బెంగాల్ గవర్నర్ ఆర్డర్స్. మరి నేను దిగను, నేను సీట్ ఇవ్వను, నాది చైర్మన్ సీట్, నా ముఖ్యమంత్రి సీట్ నాది, నేను ఇక్కడి నుంచి దిగను అంటే ఊరుకుంటారా? రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరదించుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ అధికార పీఠాన్ని వదిలేందుకు మమత నిరాకరించడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ స్పష్టమైన ఓటమిని చవిచూస్తుంది. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ మొండికేయడం రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. మమతా వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ వేచి చూసే ధోరణి వీడి చివరకు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీది కేల్ కథమైతే అయిపోయిందని దీన్ని బట్టి మనమైతే అనుకోవచ్చు. ఇక పిఠాపురం వర్మ అవుట్. శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ అలియాస్ పిఠాపురం వర్మగా తనకు తాను చెప్పుకుంటూ పేరుగాంచిన ఒకసారి అయితే ఎమ్మెల్యే అయ్యారు అక్కడి నుంచి. అయితే ఇన్ఛార్జిగా ఈయన ఉన్న దగ్గర నుంచి గత కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ మరి పొత్తులో భాగంగా వెళ్ళిన తర్వాత 21 సీట్లకు మాత్రమే తనను తాను పరిమితం చేసుకున్న జనసేన ఆ 21 సీట్లో ఒక సీటుగా ఉన్న మరి సాక్షాత్తు అధ్యక్షుడు పోటీ చేసిన పిఠాపురంలో రకరకాల రాజకీయాలు, చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారన్న ఆరోపణలు అయితే విపరీతంగా ఈ యొక్క వర్మ మీద రావటం, మరి ఫోటో లేదని, కుర్చీ లేదని, ఎప్పుడు చూసినా అనునిత్యం ఏదో ఒక పిచ్చి పనులు చేస్తూ ఉండడంతో మరి ఒక రకంగా చెప్పాలంటే పొత్తుకి విఘాతం కలుగుద్ది. ఇదేమైనా కూడా చిల్లర గొడవలు తీసుకొచ్చి ప్రభుత్వం మీద లేదంటే పొత్తు మీకు విఘాతం కలిగేటట్టు చూస్తే పార్టీ మీద రుద్దితే చూస్తూ ఊరుకోమని చెప్పి టీడీపీ అధిష్టానం మంచి గట్టి షాక్ అయితే ఇచ్చింది. మరి దీంతో ఒక రకంగా చెప్పాలంటే వర్మ తను చేసుకున్న పనికి తానే కర్మ అనుభవిస్తున్నారని చెప్పి సెటైరికల్ వీడియోలు కూడా వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. చూద్దాం. ఇన్ఛార్జి పదవి నుంచి అయితే తొలగించారు, కన్నీళ్లు పెట్టుకున్నాడంట మాజీ ఎమ్మెల్యే. మరి 21 సీట్లో మాత్రమే పోటీ చేసిన జనసేన ఇంకెంత కన్నీళ్లు పెట్టుకోవాలో మరి పాపం వర్మ గారికే తెలియాలి. వర్మ ఒక్కడే త్యాగాలు చేయలేదు కదా, వర్మ ఒక్కడే త్యాగాలు చేయలేదు. ఇన్ఛార్జి పదవి తొలగించిన బాబు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మను ఆ బాధ్యతల నుండి తప్పిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పిఠాపురంలో తన అనుచరుల కార్యకర్తలతో భేటీ అయిన వర్మ మీడియా ముందు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో కన్నీళ్లు ఆపుకోలేక ప్రెస్ మీట్లు మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు. అంత ఏడవలసిన అవసరం ఏంటి? ఏమైంది ఇప్పుడు? మీకు పిఠాపురం కాకపోతే ఇంకో పురం ఎత్తారు, ఆ పురం కాకపోతే ఇంకో ఎమ్మెల్సీనో ఏదో మీరు అడుక్కోవాలి, ఏదో చేయాలి. మరి దీన్ని అలా కాకుండా మీరు కన్నీళ్లు పెట్టుకుని రోజు రణరంగంగా మార్చి మరి పార్టీలోనే ఉంటానంటారు. ఇదే పిఠాపురం వర్మ గారు 2024 ఎలక్షన్లకు ముందు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అమ్మనాపూతులు తిట్టించారు వీళ్ళ కార్యకర్తలతో. అవన్నీ అధిష్టానానికి తెలవదా? తెలుసు. కాబట్టి ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. బాబు చాలు, మరి పొత్తు ధర్మాన్ని వీడేటట్టు రేపొద్దున నీ వలన లేనిపోయిన తలనొప్పులు పార్టీకే వచ్చి ఆ తర్వాత అక్కడ విజయ్ ఏమో పక్కనేమో తమిళనాడులో గెలిచున్నాడు. అక్కడ జనసేన నేతలందరూ వీళ్ళందరూ పవన్ విడిగా వెళ్ళాలని చెప్పి వైసీపీ వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. ఆ తిక్కరే ఏదో పవన్ విడిగా వెళ్ళాడనుకో, పార్టీకి నీ వలన బోల్డని నష్టం చేయకూడదు, నువ్వు చేసిన సేవ చాలు పిఠాపురంలో, నువ్వు దయచేసి పక్కకి వెళ్ళిపో అని చెప్పి వినమ్రంగా పక్కకు తప్పిస్తే పాపం ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఒకనొక దశలో కన్నీళ్ళు ఆపుకోలేక ప్రెస్ మీట్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు. పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలను తనను తప్పిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై వర్మ స్పందిస్తూ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటానని స్పష్టం. ఏ రోజు మీరు చెప్పలేదు, ప్రతిసారి ఇదే చెప్తారు డైలాగ్ మీరు, కానీ చేయరు. అది అధిష్టానానికి తెలిసిపోయింది. ఇదేదో వాంటెడ్లీ మీరు చేస్తారని గ్రహించింది. పార్టీకి మీ వలన చాలా డ్యామేజ్ జరగడమే కాదు, పార్టీ రేపు పొద్దున సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి పక్కన పెట్టింది అని మరి సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు. ఇక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంచి పని చేశారు. 2 సంవత్సరాలు ఇప్పటికే లేట్ చేశారనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక
కూటమి సమీకరణాలతో మార్పులు. పిఠాపురం ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ టీడీపీ జనసేన శ్రేణుల మధ్య సమన్వయం అత్యంత కీలకంగా మారింది. గత కొంతకాలంగా స్థానిక జనసేన నేతలు వర్మ అనుచరుల మధ్య చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, వివాదాలతో కూటమిలో ఘర్షణ వాతావరణం లేకుండా చూసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. వర్మను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడం ద్వారా జనసేనతో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయాలని టీడీపీ యోచిస్తుంది. 100% ఇది జరగాలి. ఎందుకంటే మంగళగిరిలో లేదు ప్రాబ్లం, ఎందుకు లేదు? కుప్పంలో లేదు ప్రాబ్లం. అక్కడికి ఎవరన్నా టీడీపీ జనసేన కార్యకర్తలు ఎవరన్నా వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తే కుదరదు. ఇలాగే ఓవర్ యాక్షన్ చేయకూడదు కదా. మరి మంచి పని తీసుకుంది, ఆలస్యంగా అయింది. కాకపోతే ఆలస్యం అయినా కూడా మంచి నిర్ణయం తీసుకుంది టీడీపీ పార్టీ. తద్వారా పొత్తు ధర్మాన్ని పాటించిన క్రమంలో మరింత వాళ్ళ పొత్తు ధర్మంలో భాగంగా రెండు పార్టీలు కూడా మమేకమై ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఒక్కసారి ప్రజల్లో చీలుకొచ్చి వాంటెడ్లీ టీడీపీ ఏదో చేపిస్తుందన్న ద్వారా సంకేతాలు కన ప్రజల్లోకి వెళితే అది అటు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ అయితే ఆ తర్వాత కేల్కతం దుకాణం బంద్. ఏ పార్టీదో మీరు చెప్పండి, కమెంట్ చేయండి. సో ఈ రకంగా ఆలోచించిన అధిష్టానం కంపల్సరీ ఇది కాదు, ఎటువంటి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదు, మనం 100% నిజాయితీగా ఉండాలి, ఈ కూటమిలోకి ప్రాబ్లం తెచ్చే వర్మ లాంటి నాయకులను పక్కన పెట్టాలని అధిష్టానం చాలా మంచి నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఎంపీ కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రధానంగా తమిళనాడులోనే ఇదొక ఎక్కువగా గవర్నర్ మీద వ్యతిరేకత అయితే వస్తుంది. బెంగాల్లో ఎందుకంటే నేను బయటికి రాను, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనన్న మమతా బెనర్జీ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. కానీ తమిళనాడులో 108 సీట్లున్న లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మెజారిటీ ప్రజలు కూడా భావిస్తున్నట్టు మనకైతే అర్థం అవుతుంది. గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ కనబడతలేదు, తర్వాత చూద్దాం దీని గురించి. ఇక తదుపరి చూస్తే కరీంనగర్లో హై టెన్షన్. మనకు తెలుసు నిన్న ఏం జరిగిందో. పాడి కౌశిక్ వ్యాఖ్యలపై బగ్గుమన్న బీజేపీ శ్రేణులు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం, హుజూరాబాద్లోనూ దాడికి యత్నం, తీవ్ర ఉద్రిక్తత, 13 మందిపై కేసులు. రేపు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. నాపై పక్కా ప్లాన్తోనే హత్యాయత్నం చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మా సహనాన్ని పరీక్షించొద్దని బీఆర్ఎస్కు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్. కౌశిక్ రెడ్డి మాటలకు ఎవరో ఒకరు తంతానని తెలుసు, కాంగ్రెస్ విప్ విజయ రమణారావు తెలిపారు. ఎవరికీ లేని ప్రాబ్లం ఈ కౌశిక్ రెడ్డికి. నోటి దోల ఎంత ఉందంటే అంత ఉంది పాడి కౌశిక్ రెడ్డికి. కాంగ్రెస్ వాళ్ళని తిడతాడు, ఈయన బీజేపీ వాళ్ళని తిడతాడు. నీకెందుకయ్యా